హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 3 రోజుల క్రితం విజిట్ వీసా పైన కువైట్‌కి వచ్చి ఇక్కడ వర్క్ వీసాలోకి మార్చుకొని ఇక్కడ పనులు చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు అని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొత్త కానూన్ తీసుకురావడం అయితే జరిగింది కువైట్ గవర్నమెంట్. దీనిపైన నిన్న నైట్ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరికి మార్చుకోవడానికి అర్హత ఉంటుందనే దాని గురించి ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే నిన్న కువైట్‌లో కొన్ని మందకాలలో ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు, అకామాలు ఎక్స్‌పైర్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏ మందకాల్లో చెకింగ్ జరిగింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన నిర్ణయం ప్రకారం అర్హత కలిగిన కొన్ని వర్గాలకు మాత్రమే విజిట్ వీసాను రెసిడెన్సీ వర్క్ వీసాలోకి మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందులో సాధారణంగా 150 దినార్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ప్రధానంగా ఈ కింది వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆ ఏ వర్గాలకు అనేది మీకు క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గృహ కార్మికులుగా కువైట్కు వచ్చి వారు ఎలాంటి ఫీజు లేకుండానే వీసాను మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ కువైట్కి విజిట్ వీసా పైన వచ్చి ఇళ్లలో వర్క్ చేయడానికి, హౌస్ బాయ్ పని చేయడానికైనా, డ్రైవింగ్ చేయడానికైనా, ఏ పనైనా సరే 20 నెంబర్లకి మార్చుకోవాలనుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించకుండానే మీరైతే మార్చుకొని కువైట్లో వర్క్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే విజిట్ వీసా పైన కువైట్కి వచ్చి. ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్ ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన విజిట్ వీసాతో వచ్చిన వారు డిగ్రీ లేదా సాంకేతిక నైపుణ్యం కలిగి ఉండే వర్క్ వీసాగా మార్చుకునేందుకు అర్హులు. మీరు ఒకవేళ కంపెనీలకు కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ మార్చుకోవాలనుకుంటే డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీగా కలిగి ఉండాలి, లేదా మీకు ఏదో ఒక వర్క్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అంటే కంపెనీలో వర్క్ చేయడానికి ఎలక్ట్రీషియన్ కానీ, ఏసీ టెక్నీషియన్ కానీ, లిఫ్ట్ టెక్నీషియన్ కానీ ఏదైనా సరే స్కిల్స్ అనేది ఉండాలి. ఏదో ఒక వర్క్ నేర్చుకొని ఉండాలి. మీరు వర్క్ నేర్చుకున్నట్లుగా సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా మీ దగ్గర. మీరు విజిట్ వీసా పైన వచ్చి కువైట్లో వర్క్ వీసాలకి మార్చుకొని పని అయితే చేసుకోవచ్చు. అయితే 150 దినాలు డబ్బులు అయితే ఖచ్చితంగా చెల్లించాలి. మీరు కంపెనీలకు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే, ప్రభుత్వ సంస్థలకు కానీ ప్రైవేట్ రంగాలకు కానీ మార్చుకోవాలనుకుంటే 150 దినాలు ఫీజు చెల్లించి మార్చుకోవచ్చు. డొమెస్టిక్ వర్కర్స్గా మార్చుకోవడానికి అయితే రూపాయి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా మూడో పాయింట్, ఫ్యామిలీ డిపెండెంట్ అంటే ఫ్యామిలీ వీసా. ఫ్యామిలీ విజిట్ వీసాపై ఉన్న కుటుంబ సభ్యులు సంబంధిత అర్హత మరియు స్పాన్సర్ జీతం నిబంధనలను నెరవేర్చినట్లయితే 150 దినాలు ఫీజు చెల్లించి రెసిడెన్సీ వీసాగా మార్చుకోవచ్చు. ఎవరైనా సరే ఫ్యామిలీ వీసా పైన ఇక్కడ పిలిపించుకుంటారు చూడండి వాళ్ళ ఫ్యామిలీను, వాళ్ళ జీతం అనేది 650, 800 జీతం ఉంటేనే వాళ్ళకి ఫ్యామిలీ వీసా అనేది పుడుతుంది. ఫ్యామిలీ వీసా పైన వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ మార్చుకోవాలనుకుంటే 150 దినాలు ఫీజు చెల్లించి వర్క్ వీసాలకి మార్చుకొని ఇక్కడ పని చేసుకోవచ్చు అని కువైట్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇక నాలుగో పాయింట్, ఇప్పటికే వర్క్ వీసాతో వచ్చిన రెసిడెన్సీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అత్యవసర కారణాలతో దేశం విడిచి వెళ్ళి 1 నెల లోపు తిరిగి వచ్చిన వారు కూడా ఈ సదుపాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు వర్క్ వీసా తీసుకొని వచ్చింటారు, మీరు సూన్ వీసా పైన కువైట్కి వచ్చేసింటారు. వచ్చి ఒక 20 రోజులు 25 రోజులు అయి ఉంటుంది. వచ్చిన తర్వాత మీకు ఏదైనా అర్జెంట్ మళ్ళీ ఎమర్జెన్సీ పని పడి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన రోజు నుంచి 30 రోజుల్లోగా తిరిగి కువైట్కి వస్తే మళ్ళీ మీరు మీ వీసాను వర్క్ వీసాలకి మార్చుకునే సదుపాయం ఉంటుంది. పై జాబితాల్లో లేని ప్రత్యేక సందర్భాల్లో రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ప్రత్యేక అనుమతితో మాత్రమే వీసా మార్పు సాధ్యమవుతుంది. విజిట్ వీసా పైన ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మీరు ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చి మార్చుకోవాలనుకుంటున్నారో నేను చెప్పిన ఈ 4 పాయింట్లలో మీరు దేనికి అర్హులో ఆలోచించుకొని మీ వీసాను అయితే మార్చుకోండి. ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్లో నిన్న కొన్ని ఏరియాలలో భారీ చెకింగ్ జరగడం అయితే జరిగింది. ఈ చెకింగ్లో 56 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళల్లో 10 మంది గృహ కార్మికులు అంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళను 10 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఒక ముగ్గురిని యజమాని నుండి పారిపోయిన వాళ్ళను అంటే కువైట్ ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళను ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. రెసిడెన్సీ చట్టంలోని ఆర్టికల్ 18 నిబంధనలు ఉల్లంఘించిన 17 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే 18వ నెంబర్ వీసా పైన వర్క్ చేస్తుంటారు కదా, అకామాలు రెన్యూల్ చేసుకోకుండా ఇలా ఉన్న వాళ్ళను కూడా 17 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే 20 నెంబర్ వీసా పైన వచ్చి ఇళ్లలో నుంచి పారిపోయిన వాళ్ళను, అకామాలు రెన్యూల్ చేసుకోకుండా ఉన్న వాళ్ళను, ఇలాంటి వాళ్ళను కూడా 24 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం 56 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. జహరా, షోవేక్, ఫాహెల్, పర్వానియా ఈ 3 మందకాలలోనే నిన్న చెకింగ్ జరగడం అయితే జరిగింది. ఈ చెకింగ్ లో 56 మందిని పట్టుకోవడం కూడా జరిగింది. అకామాలు లేని వాళ్ళను, ఇళ్లలో నుంచి పారిపోయిన వాళ్ళను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా 56 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కువైట్ లో బయట పనులు చేసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కువైట్ అంతటా చెకింగ్ అనేది చాలా కఠినంగా చేస్తున్నారు. చిన్న విషయం ఉన్నా కూడా పట్టుకున్నారంటే వదలరు. మీ కువైట్ వాళ్ళు వచ్చి ఫోన్ చేసినా వదలరు, ఎవరు వచ్చినా వదలరు. ఖచ్చితంగా ఫింగర్ వేసి ఇండియాకి అయితే పంపించేస్తారు. కొద్దిగా జాగ్రత్త. అకామా టైం అయిపోయింటే మళ్ళీ తొందరగా అకామా కొట్టించుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.